భర్తల పొట్ట కొట్టొద్దు, ఉద్యోగం 3 ఏళ్ల భార్యలు వ్యవహరించొద్దు, మళ్ళీ భరణం ఎట్లా ఆశిస్తారు? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. కరెక్టే కదా, అలా పొట్ట కొడతారు, అలా ఉద్యోగాలు ఊడేదాకా వాళ్ళని సతాస్తారు, చివరికి మళ్ళీ భరణం కావాలి, మెయింటెనెన్స్ కావాలని కోర్టులకు వస్తారు. నేను కూడా ఒక అడ్వకేట్ గా చూస్తుంటా కదా, చాలా మంది భర్తలకు ఏమాత్రం సహకరించకుండా ఉన్నప్పుడు రాసి రంపాన పెట్టి వాడిని ఆగం చేసి వాని ఉద్యోగాన్ని పోయేటట్టుగా లేదా వాని వ్యాపారం ఖరాబ్ అయ్యేటట్టుగా వాని మానసిక క్షోభకు వేదనకు గురి చేసి చివరికి కోర్టులకు వచ్చి ఒక తల్లి అడిగింది, అసలు పరిశాన్ అయిపోయారు, అడిగింది ఎన్నో కోట్లు అడిగింది ఆమె, భరణంతో పాటు నెలకింత మెయింటెనెన్స్ కావాలంటే నువ్వు ఏం తింటావని అడిగారు. జడ్జి మేడం అడిగింది, మరి ఎన్నో లక్షలో ఎంతో కోట్లలో ఉన్నది, అది చాలా బ్రహ్మాండంగా అడిగింది. అప్పటిదాకా ఈ దేశంలో ఎవరు ఏ మహిళ అంత బ్రహ్మాండంగా అడగలే మెయింటెనెన్స్. సో ఆ మహిళ మెయింటెనెన్స్ అడిగితే జడ్జి అమ్మ అడిగింది నువ్వు ఏం తింటావు, నీకు ఎందుకు ఇంత ఖర్చు అవుతాయి అని అడిగింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇగో భర్తల పొట్ట కొట్టొద్దు అనేటువంటి వార్త ఎందుకు వచ్చిందంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిజాలని ఓపెన్ గా మాట్లాడుకోవాలి, ధైర్యంగా మాట్లాడుకోవాలి, అంతేగాని లోపల పెట్టేస్తే అది విషయం అయిపోతుంది చివరికి. అందుకే ఇదిగోండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వైవాహిక వివాదాల సమయంలో భార్యలు తమ భర్తల ఉద్యోగ యాజమాన్యాలకు ఫిర్యాదు లేఖలు రాయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విన్నారా, అలా ఉద్యోగానికి ఇబ్బంది పెట్టి అలా వ్యాపారానికి ఇబ్బంది పెట్టి చివరికి వీళ్ళు సాధించేది ఏంటంటే ఇది. అందుకోసమే వీళ్ళు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఉద్యోగాల విషయంలో మాత్రం యాజమాన్యాలకు ఫిర్యాదు చేసి ఆగం చేయకండి అని చెప్పి, ఇలాంటి ఫిర్యాదుల వల్ల భర్త ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా భవిష్యత్తులో పొందే భరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని. నువ్వేమో మళ్ళీ బరాబర్ కావాలన్నాయి, నీకు లెక్క కావాలన్నాయి, వాని లెక్కను కథం పట్టాలన్నాయి, మళ్ళీ నీ లెక్క నీకు కావాలన్నాయి. అంటే ఏం చేయాలి, అది ఉంటేనే ఇది ఇస్తాడు అనేటువంటి ఆలోచన సోయితోనే ఉండాలి. ఇక కుక్కర్లు, డ్రమ్ములు, మీ ప్లానింగ్లు, లోయల తోసేసుడులు ఇవన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా జర మొగోళ్ళకు ఈ మధ్య సపోర్ట్ చేస్తున్నట్టుంది. నిజంగా గతంలో ఎప్పుడు చూసినా కూడా మహిళలనే కొంత నిస్సహాయురాలుగా ఉంటారు, నిస్సహాయతతో ఉంటారు, కాబట్టి వాళ్ళకు మద్దతుగా ఉండాలి, చట్టాలలో కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి అనుకునే తరుణంలోకి వెళ్ళి ఏడికొచ్చేసారంటే మీరు భరణం కోరుకుంటున్నప్పుడు భర్తలను కూడా బాగా చూసుకోండి, అంతేగాని ఆగం చేయకూడదని చెప్పి కొంత మగవాళ్ళ వైపు ఇప్పుడు అంటే పురుషాధిక్య సమాజం అనే కాడికి వెళ్ళి కొన్ని రోజుల దాకా ఇక వాళ్ళు ఏం చేస్తే అదే అనే కాడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇట్లా ఇది సమతుల్యత పాటించకపోతే మళ్ళీ సమాజంలో ఏమన్నా కింద మీద అవుతుందేమో, అన్రెస్ట్ వస్తుందేమో అని మళ్ళీ కొంత మగాళ్ళకు కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే మొత్తం మొగాళ్ళని ఆగం చేసిరండి, అంతే నీదే తప్పరా అంటారు. ఇప్పుడు ఇలా లారీ పోయి సైకిల్కో లేకపోతే బండికో లేదా కారుకో గుద్దితే లారీ ఉందే తప్పు అంటారు, పెద్ద ఉందే తప్పు అంటారు. కారు పోయి సైకిల్ మీద స్కూటర్ మీద పెట్టు ఉంటే కారుదే తప్పు అంటారు. అట్లా ఇక్కడ కూడా చట్టం విషయంకి వస్తే మాత్రం, పోలీస్ స్టేషన్ విషయంకి వస్తే మాత్రం ఆ తల్లి, ఆ అవ్వ, ఆ బంగారం పోయి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఇట్లా దూడ్చుకుంటా పోలీస్ స్టేషన్లో కూర్చుందనుకో, ఆ మొగోని పట్టుకొచ్చి వాడిని ఒక దేశద్రోహి కంటే ఎక్కువ చూస్తారు. ఇక ఎందుకంటే అవ్వ కళ్ళ నీళ్ళు అట్లుంటాయి, ఆ పవర్ అట్లుంటుంది. ఏడ ఏడిచినా కథం అయిపోయాయి, సమాజం అంతా మొగొంది తప్పంటది. పెద్ద బండి వచ్చి చిన్న బండిని గుర్తు వచ్చినట్టే ఇక్కడ కూడా ఏ పరిస్థితుల్లో అవ్వ కళ్ళనీళ్ళు పెట్టుకున్నా ఈయన పట్టుకొచ్చి వీళ్ళు ఒక దేశద్రోహి కంటే దారుణంగా, అసలు ఒక్కొక్క దగ్గర అయితే భయం అవుతుంది, పోలీస్ స్టేషన్లలో భయపడుతుంటారు. ఇట్లా వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే ఆ కేసు ఫైల్ అయినప్పుడు లేకపోతే కౌన్సిలింగ్కో పిలిచినప్పుడు కాంప్రమైజ్కి వచ్చినప్పుడు ఆడపిల్ల సైడ్ నుంచి వచ్చిన వాళ్ళంతా మొత్తం ఇట్లా ఏమంటారు కదా, అయిపోయినారని కథం పడతాం ఈయన పోలీస్ స్టేషన్లో అన్నట్టుగా వాళ్ళ హంగామా ఉంటుంది. వీడు భయంగా బిక్కుగా ఏదో ఇద్దరు దోస్తులతో వచ్చారు కూర్చొని, సార్ నేనేం చేయలేదు సార్, అమ్మతో సార్ నేనేం చేయలేదు సార్, నాకు తెలియదు సార్, అంతా ఆమెనే చేసింది సార్, ఎన్ని చెప్పినా ఎస్ఐ కూడా ఆయన మాట వినే పరిస్థితి ఉండదు. సిఐ కూడా ఎస్హెచ్ఓ కూడా ఆగ్రాబాయ్ మస్తు మాట్లాడు, ఆపు అమ్మ చెప్పమ్మా అంటారు. ఆమెకు మద్దతుగా సపోర్ట్ ఉన్నది. మరి ఎట్లా చట్టపరంగా ఉన్నది, సామాజిక పరంగా ఉన్నది, పైగా సమాజంలో ఉన్నది. అది పురుషాధిక్య సమాజం అనే పేరు పెట్టారు కాబట్టి ఆ అమ్మాయికి అంత మంచి మద్దతు దొరుకుతుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి మొత్తం మగాళ్ళని ఆగం చేస్తున్నారనే భావనకు వచ్చిందో ఏమో అని సమాజంలో కొంత ఇట్లాంటి మార్పులు చేర్పులు కనిపిస్తాయి. ఇలాంటి ఫిర్యాదుల వల్ల భర్త ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా భవిష్యత్తులో పొందే భరణం పైన ప్రతికూల ప్రభావం పడుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. గొడవల వల్ల భర్త ఉపాధిని దెబ్బతీయడం చట్టపరమైన పరిష్కారం కాదని కోర్టు స్పష్టం చేసింది. భర్త ఉద్యోగమే ఊడిపోతే భార్యకు పిల్లలకు కోర్టు ద్వారా అందాల్సిన నెలవారీ భరణం ఎక్కడి నుంచి వస్తుందని కోర్టు ప్రశ్నించింది. నేను అడిగేది అదే. కానీ వాళ్ళకేముంటుందంటే వానికి అసలు కేసరి పెట్టినామనుకో వానికి కౌరం అంగుతుంది అంటారు. ఈ మాట నేను వాడొద్దు, బయట అనుకునేటువంటి భాష ఇది. వాంది తిక్క అనుగుతుంది, వానికి చక్కగా అవుతాడు వాడు అని చెప్తారు. బరాబర్ వాంది అంగుతుంది అని అంటారు. ఎందుకు వాంది అసలు దెబ్బ పెడితే వాడు సెట్ అవుతాడు అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది అన్నట్టు. ఆ భావనలు ఉంటారు వీళ్ళు. గొడవల వల్ల భర్త ఉపాధి దెబ్బతీయొద్దని, భర్త ఉద్యోగం పోతే పిల్లలకి ఇవ్వాల్సిన భరణం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించింది. భర్త జీవనోపాధిని దెబ్బతీస్తూ మళ్ళీ ఆర్థిక సాయం ఆశించడం సరికాదని తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి అతని భార్య మధ్య నడుస్తున్న వైవాహిక వివాద కేసు విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ కేంద్రానికి బదిలీ చేసింది. అన్ని వివాదాలను పరిష్కరించుకొని భర్తపై చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలని భార్యకు సలహా ఇవ్వాలని జస్టిస్ నాగరత్న ఆమె తరపు న్యాయవాదికి సూచించారంటూ
అంటూ భర్త చనిపోతే కారుణ్య నియామకంలో ఉద్యోగం వస్తుందని ఎంతో మంది భర్తలను చంపేసి వేరే వారిని లేకపోతే ప్రియులను పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నరేష్ అన్న అంటూ ఇంకా